ఏదైతే విత్తుతారో అదే ఖచ్చితంగా కోస్తున్నావు. ఏ పంట అయితే విత్తుతున్నావో దాన్ని కోయడం అంటే చాప్టర్ క్లోజ్. ఈ వివాహం కోసమే ఈ బాప్తీసం తీసుకుంటున్నట్లుగా మనం చూస్తే, మరి ఇలాంటి బాప్తీసాలకి మీ సమాధానం, మీ స్పందన? కొంచెం కఠినంగానే మాట్లాడాల్సి వస్తుంది. ఆ బాబు తాగుతా ఉంటాడు, తిరుగుతా ఉంటాడు, అల్లరిగా తిరుగుతా ఉంటాడు, చర్చికి రాడు, భక్తి ఉండదు, ఏముండదు. కానీ ఆ తల్లిదండ్రులు వచ్చి ఏమంటారంటే, సార్ మరి చర్చిలో మా కొడుకు పెళ్లి చేయాలా అని అంటారు. ఒకవేళ నేను బాప్తీసం పెళ్లి చెయ్యను అనంటే ఆ పాస్టర్ గారి మీద నేరం మోపుతారు, గొడవలు జరుగుతాయి, సంఘాన్ని విడిచిపెట్టి కూడా వెళ్ళిపోతారు. అవును, మాకొద్దు అవసరం లా, నువ్వు కాకపోతే ఇంకోటి చేస్తావు. లేని వార్తలను పుట్టించి దాన్ని క్రియేట్ చేసి సంఘంలో స్ప్రెడ్ చేయడం వలన సంఘ కాపరి యొక్క స్పందన ఎలా ఉంటుంది? ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా అలా చిత్రీకరిస్తూ రకరకాలుగా చేసేవారు చాలా మంది ఉన్నారు. దేవుణ్ణి దూషిస్తూ, లేకపోతే సంఘాన్ని, వీరి సంఘం ఎలాంటిదా, వీరి సంఘంలో క్రమాలు ఉండవా అని ఇలాంటివి అనేక రకమైన మాటలు వస్తూ ఉన్నాయి. క్రైస్తవులే దేవుని దూషించేవాళ్ళు, సేవకులు దూషించేవాళ్ళు. ఒక మాట బాగా గమనించండి, అక్కడికి వెళ్ళే వారిని ఆపేసి ఇంకో చర్చికి పంపిస్తున్నారంటే ఎంతగా వీరి యొక్క ఆలోచనలు ఎంత ఘోరంగా అయిపోయాయి. అక్కడ కూడా చేసేదేం లేదు, అక్కడ కూడా మరలా అదే చర్చిని బ్లేమ్ చేయడం. ఎస్.